ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 ఎగ్స్ని ఇలా యాడ్ చేసుకొని కలుపుకున్న కొద్దిసేపు అలాగే పెడితే ఇలా గట్టిగా అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ముక్కలు ముక్కలుగా బాగా ఇలా విడగొట్టేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మలు ఒక 5-6, రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక చిటికెడు పసుపు, మీరు స్పైసీ ఎంత తినగలరో చూసుకొని కారం యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు. అలాగే అన్నము పొడి పొడిగా ఉన్న రైస్ తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఏమైనా తక్కువ అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది. స్కూల్కి కానీ ఆఫీసెస్ కానీ టైం అవుతున్నప్పుడు ఇలా సింపుల్గా చేసేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.